పెట్టుకుని ఇదే మ్యాటర్ ఇక్కడ వరకు రాసుకోండి అమ్మాయి, సి ఫైండ్ అవుట్ చేయడం వరకు. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు A1, B2, 0, C0, 0. నెక్స్ట్ ఇక్కడ కూడా వెర్టిసెస్ రాయండి. 1, 2, 0, 0, 0. నెక్స్ట్ the incenter of triangle ABC is I equal to formula ఏంటమ్మా? ax1 plus bx2 plus cx3 by a plus b plus c. ay1 ay1 plus by2 plus cy3 by a plus b plus c. వెరీ గుడ్. అంతేనా? ఏ అంటే ఎంత? 2, అన్ని 2లే కదా. 2 into x1 y1 x2 y2 x3 y3. 2 into 1 plus 2 into 2 plus 2 into 0 by 2 plus 2 plus 2, ఇక్కడ రాస్తానమ్మా. 2 into √3 plus 2 into 0 plus 2 into 0 by 2 plus 2 plus 2. ఇది ఏమవుతుందమ్మా? 2 plus 4 by 2√3 by 6. 6 అని రాసినట్టమ్మా? yes sir. 6 by 6 కమ్మా. 6 1 time, 2 ఇందులో 3 times, ఈ √3 ఇందులో √3 times, అంటే 1, 1 by √3. మీకు అర్థమైందమ్మా? ఇది మెథడ్ 2 కింద రాసుకోవాలి. ఎక్కడి వరకు రాసి ఆ తర్వాత నుంచి ఇది రాసుకోవాలి. అర్థమైందా? yes sir. అది మీరు చేయండి ఏమా. ఇది తీసుకోండి. చూడండి. రెండోది కూడా చాలా ఇంపార్టెంట్. 7 మార్కులు. మెథడ్ 1 అమ్మా. ఇలాగే తీసుకోవాలని లేదు, ఏబిసి ఇలా కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం అదమ్మా. yes sir. x plus y plus 10. రెండోది x minus y minus 10. మూడోది 2x plus y minus 10. అంతేనమ్మా? let AB bar x plus y plus 10. BC bar 2x plus y plus 10 equal to 0. CA bar x minus y minus 10 equal to 0. Be the sides of triangle ABC. అమ్మా మన ఆధునిక సెంటర్ కదా అడిగాడు కాబట్టి ఏడి బి. నెక్స్ట్ 1 2 3. నాకు కావాల్సింది ఏ కావాలి, బి కావాలి. కాబట్టి సాల్వింగ్ 1 and 3 we get A. 1 లేదు ఇలా సమ్ చేసుకుంటామంటే మీరు సమ్ చేసేసుకోవచ్చు అమ్మా. ఇది త్వరగా వెళ్ళిపోతాయి. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? x ఈక్వల్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది, y కూడా వచ్చేస్తుంది. అలా అయినా చేసుకోవచ్చు. అర్థమవుతుందమ్మా? yes sir. 1 plus 3 implies అప్పుడు ఏమవుతుందో చెప్పండి నాకు. ఇక్కడ y క్యాన్సిల్ అయిపోతే 2x plus 4 equal to 0. అది 8 equal to 0. x equal to -4 వస్తుంది. ఏటమ్మా మరి ఒకసారి స్పీడ్ గా చెప్తారు, ఒకసారి ఆగిపోతారటమ్మా. x minus y minus 2 equal to 0. రెండు యాడ్ చేస్తే 2x plus 8 equal to 0.
x ఈక్వల్ టు -4 అవుదామా 2x ఈక్వల్ టు -8 అయితే Yes, sir. Yes, sir. ఫ్రమ్ 1 నుండి -4 + y + 10 = 0 y ఈక్వల్ టు -6 అవుదామా Yes, sir. Yes, sir. therefore a ఈక్వల్ టు -4, -6 నెక్స్ట్ ఈసారి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే స్లోప్ ఆఫ్ BC బార్ ఫైండ్ అవుట్ చేయండి. స్లోప్ ఆఫ్ BC బార్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా -2/1 అంటే -2 అవుతుందమ్మా Yes, sir. Yes, sir. AD bar is perpendicular to BC bar, so slope of AD bar is Sir, clarity late, sir. equal to m equal to ఏమని వస్తుంది -1 by slope of BC bar. That equal to -1 by slope of BC bar అంటే ఎంత అండి -2 అంటే 1/2 అవుతుందమ్మా ఇది. నెక్స్ట్ Yes, sir. the equation of AD bar is y minus y1 equal to m into x minus x1. ఇక్కడ x1 y1 అంటే ఏంటంటే ఇది a -4, -6 కాబట్టి ఇది x1 ఇది y1. y plus 6 equal to m అంటే ఎంతమ్మా 1/2 into x plus 4 అమ్మా 2తో మల్టిప్లై చేస్తే 2y plus 12 equal to x plus 4 మొత్తం వైపు తీసుకెళ్ళిపోతే x minus 2y minus 8 equal to 0 వస్తుంది అంతేనా Yes, sir. నెక్స్ట్ ఈసారి సాల్వింగ్ ఇది ఓ బి రావాలంటే ఏం చేయాలి 1 and 2 అమ్మా Yes, sir. అక్కడ కూడా మీరు 1 - 2 చేసుకుంటే సరిపోతుంది 2 - 1 చేసుకోండి 2 - 1 అంటే ఇక్కడ 2x plus y minus 7 equal to 0 x plus y plus 10 equal to 0 సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 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 రెండు క్యాన్సిల్ అయిపోతాయి x minus 17 equal to 0 x equal to 17 వచ్చేసింది తర్వాత ఏం చేద్దాం ఫ్రమ్ 1 17 plus y plus 10 equal to 0 y equal to -27 వచ్చిందమ్మా Yes, sir. Yes, sir. మాట్లాడటమే Yes, sir. బి వచ్చింది స్లోప్ ఆఫ్ ఏసీ బార్ ఇప్పుడు ఎంత వస్తుంది -1/-1 దట్ ఈక్వల్ టు 1 వచ్చింది సిన్స్ బిఈ బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏసీ బార్ సో స్లోప్ ఆఫ్ బిఈ బార్ ఈస్ m equal to -1 by slope of AC bar. -1 by AC bar slope ఎంత వచ్చింది 1 -1. The equation of B bar is y minus y1 equal to m into x minus x. B అంటే -17, -27 వస్తుంది కాబట్టి x1 y1. y minus అంటే y plus 27 equal to -1 into x minus 17.
y plus 27 equal to minus x plus 17. ఇలా తీసుకొచ్చేస్తే x plus y plus 10 equal to 0. This is equation 5 అనుకోండి. సాల్వింగ్ 4 and 5 చేయండి, లేదంటే 5 minus 4 implies x plus y plus 10 equal to 0, x minus 2y minus 8 equal to 0, minus plus minus plus అంటే ఇది ఏమవుతుంది, రెండు క్యాన్సిల్. 3y plus 18 equal to 0, 3y equal to minus 18, y equal to minus 6 అని వస్తున్నాను. Yes, sir. నెక్స్ట్ Yes, sir. 5, x minus 6 plus 10 equal to 0, x plus 4 equal to 0, x equal to minus. Therefore, the orthocenter of the triangle, triangle ABC is O equal to minus 4, minus 6. అదే కదా వచ్చింది. Yes, sir. నెక్స్ట్ ఈసారి వేరే విధంగా చూడండి. మెథడ్ 2, సొల్యూషన్ లో గివెన్ లైన్స్ లేదంటే లెట్ AB బార్, BC బార్, CA బార్. AB బార్ అంటే x plus y plus 10, BC bar x minus y minus 2, CA bar x 2x plus y minus 7. ఇది sides of triangle ABC. Slope of AB bar equal to AB bar equal to లేదా అలాగనే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. స్లోప్ ఆఫ్ AB bar equal to ఎంత వస్తుంది, -1/1, దట్ ఈక్వల్ టు -1 అవుతుంది. అలాగే స్లోప్ ఆఫ్ BC bar equal to -1/-1 అంటే 1 అవుతుంది. నౌ స్లోప్ ఆఫ్ AB bar into slope of BC bar equal to -1 into 1 అంటే -1 అని వచ్చింది. ఎప్పుడైతే ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ -1 అయిందో ఖచ్చితంగా ఏమవుతుంది, therefore AB bar is perpendicular to BC bar. Given lines form a right angle triangle ABC. At the right angle at vertex B, at the right angle at vertex B, అలా రాద్దామా, అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పి రాసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC అని చెప్పి రాసి, సో ద ఆర్థోసెంటర్ ఈజ్ ది వెర్టెక్స్ ఎట్ ది రైట్ యాంగిల్ అని చెప్పి రాస్తే బాగుంటుందేమో. అలా కాదు, at the right angle and the right angle at vertex. When lines form a right angle triangle ABC, a right angle triangle and the right angle at vertex. And the right angle at vertex B. Yeah, right angle triangle
ఇంకొకటి దీని ఏబి బార్ బీసీ బార్ కదా కరెక్ట్ ఏ బి సి ఏబి బార్ అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ 10 ఈక్వల్ టు 0 బీసీ బార్ అంటే ఎక్స్ మైనస్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0 అమ్మాయి ఇక్కడ ఇది ఇక్కడ కూడా ఉండొచ్చు అమ్మా చెప్పలేం అమ్మాయి 2x ప్లస్ వై మైనస్ 7 ఈక్వల్ టు 0 అర్థమవుతుందమ్మా Yes, sir. Yes, ఇలా sir. రాసుకోండి అమ్మ నా మాట వినిపిస్తుందా Yes, Yes, sir. sir. Yes, sir. చూడండి అమ్మాయి ఇది ట్రయాంగిల్ లా వేసాం ఈ లైన్ ఇక్కడ ఉండొచ్చు లేదా ఈ లైన్ ఇక్కడ కూడా ఉండొచ్చు అమ్మా అర్థమవుతుందా Yes, Yes, sir. sir. Yes, Yes, sir. sir. ఇప్పుడు గివెన్ లైన్స్ ఫామ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పాం అలాగే ఇంకా ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద ఆర్త్ సెంటర్ ఇస్ ది వెర్టెక్స్ ఎట్ ది రైట్ యాంగిల్ అని చెప్పి రాసి అప్పుడు బి ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట ఇంకా ఇది రైట్ యాంగిల్ అట్ వెర్టెక్స్ బి ఇదంతా చెత్త చెదరం ఇంకా ఇది చెప్పద్దు మనం ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ortho center is the vertex at right angle solving 1 and 2 we get B. And JP 1 plus 2 implies x plus y plus 10 equal to 0, x minus y plus y minus 2 equal to 0. And add cheste 2x plus 8 equal to 0, 2x equal to minus 8. X equal to minus 4 from 1, minus 4 plus y plus 10 equal to 0, y plus 6 equal to 0, y equal to minus 6. Therefore, the orthocenter O equal to the orthocenter of the triangle O equal to ఏమని వస్తుంది -4, -6, sir. -4, -6 మీకు ఏ మెథడ్ బాగుందంటే అది కానీ రెండు నోట్స్ లో ఉండాలి మీరు ఎగ్జామినేషన్ లో ఏది చేసుకుంటే అది చేసుకోండి అర్థమవుతుందండి Yes, sir. రెండోదో పని చేయటమా మెథడ్ 2 నేను చెప్పేస్తాను రెండోది మెథడ్ 1 మీరు చేస్తారటమా సార్ రెండు మేమే చేస్తాం సార్ చేస్తారమ్మా Yes, sir. Yes, sir. చూడండి అయ్యో ఫోర్త్ క్వశ్చన్ కదా ఫోర్త్ సొల్యూషన్ లెట్ ఏబి బార్ అక్కడ x ఈక్వల్ టు 1 డైరెక్ట్గా ఇచ్చాక ఇంకేం చేద్దాం x ఈక్వల్ టు 1 బీసీ బార్ y equal to 1 CA bar x plus y minus 1 equal to 0 be the sides of triangle ABC. And 1, 2, 3 అనుకోండి SA equal to SB equal to SC రాస్తున్నాం కదా అమ్మాయి Yes, Yes, sir. sir. Yes, sir. ఆ కండిషన్ చెప్తున్నాం కాబట్టి ఈ డయాగ్రామ్ వేసుకున్నా తప్పలేదు ఎందుకంటే ఇక్కడ SA SB SC కదా ఉపయోగిస్తాం అందుకని మీకు అర్థమైందమ్మా Yes, Yes, sir. sir. ఇప్పుడు సాల్వింగ్
1 and 2, we get b. అప్పుడు ఏమవుతుంది? సాల్వింగ్ 1 and 2 చేస్తే ఏమొస్తుంది? x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1. వాడే ఇచ్చేసాడు కదా, అంటే b ఈక్వల్ టు 1, 1 Yes, sir. సాల్వింగ్ అలాంటి క్వశ్చన్ ఇస్తే బాగుంది, మనకు త్వరగా అయిపోతాయి. 2 and 3 we get ఏమొస్తుందమ్మా? c. See. అంటే ఇప్పుడు ఈ y ఈక్వల్ టు 1 తీసుకొచ్చి 3 లో రాయండి. y ఈక్వల్ టు 1 ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఈక్వేషన్ 3. we get ఇప్పుడు ఏమని వస్తుంది? x ప్లస్ 1 మైనస్ 1 ఈక్వల్ టు 0. అంటే x ఈక్వల్ టు 0 అని వచ్చిందమ్మా. therefore c ఈక్వల్ టు ఏమని వస్తుందమ్మా? 0, 1. తర్వాత సాల్వింగ్ 1 and 3. we get a. From 1, x equal to 1 is substituted in equation 3. We get 1 plus y minus 1 equal to 0. Y equal to 0. Am I? Yes, sir. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఇది ఏమొచ్చింది? ఏ వాల్యూ? 1, 0. మీరు అక్కడ తీసుకోవాలి ఫోటో. చూడమ్మా. therefore a 1, 0, b 1, 1, c 0, 1 are the vertices of triangle ABC. Let s x, y be the circumcenter of triangle ABC. Then condition ఏమవుతుందమ్మా? SA equal to SB equal to SC. Consider SA equal to SB. Squaring on both sides చేస్తే SA square equal to SB square అవుతుంది. అంటే x minus 1 whole square plus y minus 0 whole square equal to x minus 1 whole square plus y minus 1 whole square అవుతుంది. అవునా? Yes, sir. ఇప్పుడు ఏం చేస్తారంటే x minus 1 whole square, x minus 1 whole square క్యాన్సిల్ చేసేయండి. అంటే y square equal to y square plus 1 minus 2y అనా? Yes, sir. a square y square క్యాన్సిల్ అయిపోతే 1 minus 2y equal to 0. 2y equal to 1, y equal to 1/2. ఈసారి SB equal to SC తీసుకుందాం. కన్సిడర్ SB equal to SC. మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. SB square equal to SC square. ఇంకో విషయం చెప్పనా? అంటే SB అంటే x minus 1 whole square plus y minus 1 whole square equal to SC అంటే x minus 0 whole square plus y minus 1 whole square. y minus 1 whole square, y minus 1 whole square cancel. x square plus 1 minus 2x equal to x square. x square cancel. 2x minus అదే minus 2x plus 1 equal to 0. 2x equal to 1. x equal to 1/2. Therefore the ortho center of the circumcenter of triangle ABC is
Sx, y equal to 1/2, 1/2 అవుతుందా? Yes, sir. Yes, sir. Sir, method 2. మెథడ్ 2లో పాయింట్ దాకా మీరు రాసుకోవాలమ్మా. Yes, sir. రాస్తారు కదా? Yes, sir. sir. Yes, sir. A1, 0, B1, 1, C0, 1 are the vertices of triangle ABC అనుకుంటే నెక్స్ట్ AB ఈక్వల్ టు ఏమైనా వస్తుంది? స్క్వేర్ ఆఫ్ ఏమైనా వస్తుంది? 1 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 1 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ఎంత అని వస్తుంది? ఈ 1 1 క్యాన్సిల్ అయిపోతే 1 కదమ్మా. Yes, sir. తర్వాత BC ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ 1 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 1 హోల్ స్క్వేర్. ఈ 1 1 క్యాన్సిల్ అయిపోతే √1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. CA ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ 1 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 1 హోల్ స్క్వేర్. √1 + 1 అంటే √2 వస్తుంది. Therefore, AB square plus BC square equal to CA square. So, triangle ABC is a right angle triangle. Triangle అని చెప్పి CA అనేది హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి ABC ఇది హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్డ్ and right angle at vertex B. And having right angle at vertex B. Next. So, AC bar is the hypotenuse. In a right angle triangle, the circumcenter ఏం చెప్పచ్చు? S equal to ఏం చెప్పచ్చమ్మా? Midpoint of hypotenuse. hypotenuse. Midpoint of hypotenuse. AC bar that equal to 1 plus 0/2, 0 plus 1/2 that equal to 1/2, 1/2. అర్థమైందమ్మా? Yes, sir. Yes, Yes, sir. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది ఇన్సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్స్. మరి ఏ లైన్స్ కదా? సరిపోయింది సంపద. ఒక పని చేయండి, మీరు పాయింట్ లాగా మీరు చేసేస్తారా? Yes, Yes, sir. sir. yes, sir. ఇన్సెంటర్ ఫార్ములా వేసి రాస్తాను. Yes, sir. కలిసి వస్తుందమ్మా టైం కొంచెం. మర్చిపోకండి, మరి నేను చూస్తాను రేపు ఖచ్చితంగా పర్టికులర్గా చూస్తాను. టైం లేట్ అయినా పర్వాలేదు, నష్టమే లేదు. మరి మీరు చేయకపోతే ఇబ్బంది అవుతుంది. Yes, sir. అయితే ఒక పని చేయండి, 5th కూడా చాలా ఇంపార్టెంట్ సమ్.
7 మార్క్స్ కి పాయింట్స్ దాకా మీరు చేసుకోండి అయితే A1, 0 B1, బాబు చంద్రబాబు వింటున్నావా? ఎస్ సార్. ఆ ముందు రాయాలి, నువ్వు గ్యాప్ అవ్వకుండా రాయకుండా వచ్చావు అంటే కనుక 1-10 సార్లు రాస్తావు చంద్రబాబు చెప్తున్నాను. అర్థమైందా? ఎస్ సార్. మీకు అర్థమైంది కదా? మీ ఇక్కడ పాయింట్స్ వరకు ఉన్న ప్రొసీజర్ ముందు దాంట్లో రాయాలి, లేకపోతే అది కూడా మ్యాటర్లో రాయనా? ముందు దాంట్లో రాయాలమ్మా. రాస్తాం సార్. రాస్తాం సార్. మీరు కూడా ముందు దాంట్లో రాయాలని చెప్పి రాస్తారు కంప్లీట్లీ. నో సార్. రాయరా అయితేనే రాస్తాం సార్. రాస్తాం. సరే, ఇది వచ్చిందమ్మా. ఇప్పుడు ఇన్సెంటర్ కావాలంటే అబ్బా చూసారా ఇక్కడ ABBCCA కూడా ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సరే, ట్రయాంగిల్ తీసుకోండి. ABC, ఇది A, ఇది B, ఇది C. A equal to BC equal to square root of 1 minus 0 whole square plus 1 minus 1 whole square. That equal to square root of 1 square. 1 cancel అయిపోతే 1. అలాగే B equal to CA. That equal to square root of CA 1 minus 0 whole square plus 0 minus 1 whole square. That equal to square root of 1 plus 1. That equal to root 2. C equal to AB. That equal to square root of AB అంటే 1 minus 1 whole square plus 0 minus 1 whole square. That equal to 1 cancel అయిపోతే 1 square అంటే 1 అవుతుందమ్మా. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అంటే the incenter of triangle ABC is I equal to formulate అమ్మా AX1 plus BX2 plus CX3 by A plus B plus C comma AY1 plus BY2 plus CY3 plus A plus B plus C. కరెక్ట్ అమ్మా. A plus B plus C. ఇప్పుడు సారి చూడండి ఒకసారి. X1, Y1, X2, Y2, X3, Y3. ఇప్పుడు AX1 plus BX2 plus CX3 by A plus B plus C కదా. ఈ ఒక B మాత్రం రూట్ 2 గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది 1, 1, 0, అలాగే 0, 1, 1 గుర్తుపెట్టుకోండి. ఏంటి 1, 1, 0, 0, 1, 1. వన్ 0 2 plus 2 3 1 0 1 1 అంతేగా. Yes, sir. ఇక్కడ ఏమైనా వస్తుంది? A అంటే 1 ప్లస్ B అంటే రూట్ 2 ప్లస్ 1 1 ప్లస్ రూట్ 2 ప్లస్ 1 అంతేనమ్మా. Yes, sir. Yes, sir. అవుతుంది 1 ప్లస్ రూట్ 2 అవుతుంది ప్లస్ 0 బై 2 ప్లస్ రూట్ 2 అవుతుంది. అలాగే ఇదేమవుతుంది 1 ప్లస్ రూట్ 2 అవుతుంది ప్లస్ 0, అది 0 ప్లస్ 1 ప్లస్ రూట్ 2 అవుతుంది. అయ్యో 1 ప్లస్ రూట్ 0 ప్లస్ రూట్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ రూట్ 2 అవుతుంది. ఇక్కడ మీరు చూడండి 1 ప్లస్ రూట్ 2 బై ఈ రెండిట్లో రూట్ 2 కామన్ తీసాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమైనా వస్తుంది? రూట్ 2 ప్లస్ 1 అని వస్తుందా ఏమైనా? Yes, sir. Yes, sir. అదేంటి 1/2 కదా వచ్చింది మనకి. ఇన్సెంటర్ కదా, సారీ ఇది వేరేగా సమ్. రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 కామన్ తీస్తే మళ్ళీ ఇక్కడ రూట్ 2 ప్లస్ 1 వస్తుందమ్మా. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతే 1/√2 కమా 1/√2 వచ్చిందమ్మా ఆన్సర్. yes sir Yes, sir. నెక్స్ట్ ఫైండ్ ది సర్కంసెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూస్ వెట్సెస్. సార్ మీరు ఏమైనా చేస్తారండి పొరపాటున? Yes, sir. చేస్తాం Yes, సార్. sir. Yes, sir. SA ఈక్వల్ టు SB ఈక్వల్ టు SC తీసుకుని చేసుకోండమ్మా. Yes, sir. Yes, sir. అంటే అది ఏమైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమైనా ఫామ్ అవ్వచ్చేమో, ఎందుకంటే మీరు అక్కడ గమనించండి y కోఆర్డినేట్ ఈక్వల్ గా ఉందా? Yes, sir. Yes, sir.
ఆ 2 పాయింట్లకి y కోఆర్డినేట్ ఈక్వల్ గా ఉంది కాబట్టి వామ్ అవ్వచ్చు. మరి చూడండి మరి ఒకసారి, లేదంటే మామూలుగా చేసేయండి ఎస్ఏ ఈక్వల్ ఎస్బి ఈక్వల్ ఎస్సి అని. తర్వాత ఏమైనా అవకాశం ఉంటే మెథడ్ 2 అని పెట్టి మీరు రఫ్ లో వస్తారు, మొత్తం అంతా రఫ్ లోనే చేయాలి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే డిస్టెన్స్ ఫైండ్ వచ్చి లేకపోతే నోటితో చెప్పేద్దాం చూడండి ఒకసారి. సిక్స్త్ క్వశ్చన్ అండి, మెథడ్ 1. లెట్ ఏ (1,0), b (-1,2), c (3,2) be the vertices of triangle ABC. Let Sx, y be the circumcenter of triangle ABC. Then SA equal to SB equal to SC. Consider SA equal to SB. Squaring on both sides చేస్తే SA square equal to SA square equal to SB square అవుతుందమ్మా. ఇప్పుడు ఏమవుతుందంటే x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు SB స్క్వేర్ అంటే x + 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. Yes, sir. Yes, sir. Sir. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే x స్క్వేర్ ప్లస్ 1 - 2x ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 - 4y. అర్థమైందమ్మా? x స్క్వేర్ y స్క్వేర్ క్యాన్సిల్, 1 కూడా క్యాన్సిల్, ఇంకేం మిగిలిందమ్మా? ఈ 2x అలా తీసుకెళ్ళిపోతే 4x మైనస్ 4y ప్లస్ 4 ఈక్వల్ టు 0. 4తో డివైడ్ చేస్తే x - y ప్లస్ 1 ఈక్వల్ టు 0 అని వస్తుందమ్మా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకోండి. తర్వాత కన్సిడర్, లేదంటే లెట్ అని కూడా అనుకోవచ్చమ్మా, SB ఈక్వల్ టు SC. లేదు పెద్ద ఎక్కువ అనుకుంటే SB ఈక్వల్ టు SC కాకుండా SA ఈక్వల్ టు SC అని తీసుకోండి అయితే. Yes, sir. Sir. Yes, sir. అలా కాదు, ఇక్కడ SB ఈక్వల్ టు SC అని తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే y టర్మ్ పోతుంది చూడండి, ఎక్కడ y - 2 హోల్ స్క్వేర్ వస్తుంది, అక్కడ y - 2 హోల్ స్క్వేర్ వస్తుంది, డైరెక్ట్ గా x వచ్చేదిగా. Yes, Yes, sir. sir. SB ఈక్వల్ టు SC, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. SB స్క్వేర్ ఈక్వల్ టు SC స్క్వేర్ అంటే x + 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y + 2 y - 2 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి y - 2 హోల్ స్క్వేర్ y - 2 హోల్ స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు ఇదేమని వస్తుంది, x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 9 - 6x అవుతుందమ్మా. x స్క్వేర్ క్యాన్సిల్, 8x ఈక్వల్ టు ఈ 1 ఎలా వస్తే 8, x ఈక్వల్ టు 1. ఈ 1 తీసుకెళ్ళి ఫ్రమ్ 1 లో రాసండి. ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఇన్, ఇందాక 1 2 వచ్చినట్టుంది కదా ఆన్సర్. Yes, sir. ఈక్వేషన్ 1 we get 1 - 1 అయ్యో 1 - y ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటే 2 - y ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 2. therefore the circumcenter of triangle ABC is ఏమని వస్తుందమ్మా, SX, y ఈక్వల్ టు 1, 2 అని వస్తుందమ్మా. ఇది మెథడ్ 1. మెథడ్ 2 చూడండి. లెట్ A 1, 0, B - 1, 2, C 3, 2. Be the vertices of triangle ABC.
ఏబి ఈక్వల్ టు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి 1 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 2 హోల్ స్క్వేర్ అంటే రూట్ 1 + 1 అంటే 2 స్క్వేర్ అంటే 4 అంటే రూట్ 8 అవునా బీసీ Yes. ఈక్వల్ టు ఎస్ సార్. Yes, sir. ఏమవుతుంది బీసీ 3 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు లేదంటే ఎక్స్ యాక్సిస్ మీద డిస్టెన్స్ తీసుకున్నా సరిపోతుంది 4 స్క్వేర్ ప్లస్ 0 అంటే 4 సిఏ ఈక్వల్ టు రూట్ 3 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 0 హోల్ స్క్వేర్ అంటే 4 + 4 అంటే 8 అవుతుందమ్మా therefore ఇక్కడ మనం ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు సిఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏమని వస్తుంది బీసీ స్క్వేర్ అని వస్తుంది Yes, sir. Yes, sir. therefore triangle ABC is a right angle triangle having right angle at vertex ఎక్కడ ఏ కదమ్మా ఎస్ ఏ. సార్. మీరు డయాగ్రామ్ కూడా వేసుకోండి అక్కడ ఎందుకైనా మంచిది సార్ స్క్రీన్ క్లారిటీ లేదు సార్. Yes, sir. ఇక్కడ ఏ వేసుకోండి బి సి ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఏమవుతుందంటే సర్కమ్ సెంటర్ అవుతుంది ఇంతకు ముందు డయాగ్రామ్ లో కూడా ఇలాగ మధ్యలో వేసుకోండి ఏమండి అక్కడ సర్కమ్ సెంటర్ ఎక్కడైతే పైన చూపిస్తాం అక్కడ సో BC bar is the hypotenuse. In a right angle triangle, circumcenter S equal to midpoint of hypotenuse BC bar. That equal to BC midpoint minus 1 plus 3/2, 2 plus 2/2, 2/2, 4/2, 2 2 0 2 1 0 అంటే 1, 2 వచ్చిందమ్మా. Next 7th question లో find the value of k if the angle between the straight lines is pi/4 అంటే ఏ ఫార్ములా అప్లై చేసుకోవాలి cos θ ఫార్ములా అప్లై చేసుకుంటే సరిపోతుందిగా. ఎస్ సార్. ఎస్ సార్. చూడండి 7th question ఇంపార్టెంట్ అమ్మా. సార్ హోంవర్క్ ఇచ్చాను సార్ ఇది. ఎస్ సార్. ఆల్రెడీ చేశాను సార్ ఎగ్జాంపుల్స్ లో ఉంది సార్. ఎస్ సార్. చేస్తారమ్మా ఇది ఎస్ సార్. జాగ్రత్తగా చేయండి రఫ్ లోనే చేయాలి అన్ని నాకు రఫ్ లో చేసి చూపించిన తర్వాత పేరు చేసుకోండి అప్పుడు తర్వాత అది అందరూ కూడా ఎవరు కూడా నోట్స్ లో చేయకండి అర్థమవుతుందని నేను చెప్తుంది. ఎస్ సార్. తర్వాత అయితే హోంవర్క్ ఇది జాగ్రత్తగా చేసుకోండి ఇంపార్టెంట్ మరి. తర్వాత 8th క్వశ్చన్ చూడండి. Find the equation of the straight line passing through the origin and also through the point of intersection of the lines. Point of intersection of the lines అంటే ఏంటి కండిషన్? L1 plus lambda L2 equals to 0 సార్. వెరీ గుడ్. మళ్ళీ అది ఆ లైన్ ఏ పాయింట్ వరకు పాస్ అవుతుంది? ఆరిజిన్ సార్. ఆరిజిన్స్. నోట్ తో చెప్పచ్చు చూడండి ఒకసారి చెప్తాను. 8th L1 L2 అనుకుంటాను వాడు ఇచ్చిన లైన్స్. లెటర్ గివెన్ లైన్ సార్ L1 is identical equal to వాడు ఇచ్చింది ఏంటి ఫస్ట్ 2x minus y plus 5 equal to 0. 2x minus y plus 5 equal to 0. L2 is identical equal to x plus y plus 1 equal to 0. ఇప్పుడు the equation of the line, the equation of the straight line
passing through the point of intersection of the lines, the point of intersection of the lines L1 equal to 0 and L2 equal to 0 is formula ఏమవుతుందమ్మా? L1 plus lambda into L2 equal to 0, where Lambda is Lambda- parameter. parameter. That implies 2x minus y plus 5 plus lambda into x plus y plus 1 equal to 0. This is equation 1 anandi. Since it passes through the point 0, 0 అంతేగా ఆర్జన్ అన్నాడు కదా. Yes, sir. Yes, sir. Then 0 అందులో సబ్స్టిట్యూట్ చేయండి. 0 minus 0 plus 5 plus lambda into 0 plus 0 plus 1 equal to 0 అంటే 5 plus lambda equal to 0, lambda equal to -5. ఈ క్యాలిక్యులేషన్ అంతా మైండ్ లో చేసుకున్నాం అన్నమాట మనం. అర్థమవుతుందమ్మా? అందుకనే మీకు చెప్పాను కాన్స్టెంట్ 0 కనుక పాస్ అవుతుంది అన్నాడంటే కేవలం కాన్స్టెంట్ లో తీసుకోండి, మిగిలినంతా 0 అయిపోతుంది. అర్థమైందే? Yes, sir. From 1, the equation of the required line is ఏమని వస్తుంది? 2x minus y plus 5 minus 5 into x plus y plus 1 equal to 0. 2x minus y plus 5 minus 5x minus 5y minus 5 equal to, ఇంకోటి చెప్పనా? ఆరిజిన్ ద్వారా ఎప్పుడైనా పాస్ అయితే కాన్స్టెంట్ 0 అయిపోతుంది. 5 5 0. 2x minus 3x 2x minus 5x అంటే minus 3x minus 6y equal to 0. minus 3 తో డివైడ్ చేయండి. minus 3 తో డివైడ్ చేస్తే 2x అవుతుంది, ఇది సారీ x అవుతుంది ప్లస్ 2y అవుతుంది ఈక్వల్ టు 0. మీకు ఏమైనా అనుమానం ఉంటే -3 కామన్ తీసుకోండి, మీకు అలవాటైన పద్ధతి అనుకుంటే. లేదంటే డైరెక్ట్గా రాసుకున్నా ఏం ఇబ్బంది ఏంటి. అంతే. 9th క్వశ్చన్ చూడండి. గివెన్ లైన్ సార్, L1 is identical equal to x minus 2y minus 3 equal to 0, x minus 2y minus 3 equal to 0. L2 is identical equal to x plus 3y minus 6 equal to 0. The equation of the straight line, the equation of the straight line passing through the point of intersection of the lines, L1 equal to 0 and L2 equal to 0 is L1 plus lambda into L2 equal to 0, where lambda is a parameter. That implies L1 అంటే x minus 2y minus 3 plus lambda into x plus 3y minus 6 equal to 0. This is equation 1 అనండి. నెక్స్ట్ ఈ రెండిట్లో x కామన్ తీస్తే 1 plus lambda into x వస్తుంది. ఇలా రాస్తే మీకు అర్థమవుద్దా? లేకపోతే ఇంకో స్టెప్ అయినా మల్టిప్లై చేస్తామా? అర్థమవుతుంది సార్. మా అందరికి అర్థమవుతుందా? సూపర్. అర్థమవుతుంది సార్ ఇలా. Yes, sir. చెప్పండి. -3 into 1 minus -3 into 1 minus 1 plus 2 lambda, sir. వెరీ గుడ్. అదేమో మాట్లాడలేదమ్మా తేజస్వి. లీవ్ అయ్యా జాయిన్ అయ్యాను సార్. సరే, ఇప్పుడు ఎంతకీ ఏంటంటే ఈ ఈక్వేషన్ వాడు ఇచ్చిన లైన్ ప్యారల్ గా ఉందట, అవునా? Yes, sir. Since it is parallel to the line ఏంటి?
3x plus 4y minus 7 equal to 0. Then ఏమవుతుంది ఇది యొక్క అది ఏమని చెప్పచ్చు మనం కోషన్స్ ఈక్వెట్స్ కూడా చేసుకోవచ్చు మనం a1 by a2 equal to b1 by b2 అలా కూడా చేసుకోవచ్చు అర్థమవుతుందా మీకు Yes, sir. Yes, sir. లేదంటే a1 b2 equal to a2 b1 కాబట్టి దెన్ అలా రాసానా a1 b2 equal to a2 b1 అని చెప్పి రాసానా Yes, sir. here a1 equal to 1 plus lambda b1 equal to 3 lambda minus 2 అలాగే a2 equal to 3 b2 equal to 4 కాబట్టి a1 b2 అంటే 1 plus lambda into b2 అంటే ఎంత 4 మైనస్ a2 b1 equal to 0 అని రాద్దాం అయితే a2 b1 అంటే a2 b1 a2 అంటే 3 into b1 అంటే ఎంత 3 lambda minus 2 equal to 0. That implies లేదా ఇంకోలా కూడా చేయొచ్చమ్మా స్లోప్స్ కూడా ఈక్వేట్ చేసుకోవచ్చు ఎంత హడావుడి చేయక్కర్లేకుండా మీకు అర్థమవుతుందా దీని యొక్క స్లోప్ ఎంత -3/4 దీని స్లోప్ ఎంత కొంత వస్తుంది అలా కూడా చేసుకోవచ్చు మీకు అర్థమైందా అది ఇంకా ఈజీ ఏమో కదా Yes, sir. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి ఇది ఈక్వేషన్ 3 అనుకోండి స్లోప్ ఆఫ్ లైన్ 2 ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ లైన్ 3 అని చెప్పి స్లోప్స్ కూడా ఈక్వేట్ చేసుకుని మనం లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనమ్మా Yes, sir. ఇది 2 అనుకోండి ఇది 2 అనుకోండి ఇంకా దీనికి పేరు పెట్టకండి ఎందుకంటే దీని నుంచి వచ్చిందే కదా ఇప్పుడు ఈ 1 యొక్క స్లోప్ అంటే దీని స్లోపే అలాగే 2 యొక్క స్లోప్ కాబట్టి దెన్ స్లోప్ ఆఫ్ లైన్ 1 ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ లైన్ 2 మరి స్లోప్ ఆఫ్ లైన్ 1 ఎంత మైనస్ ఆఫ్ 1 ప్లస్ లాంబ్డా బై 3 లాంబ్డా మైనస్ 2 అవుతుందమ్మా Yes, sir. Yes, sir. ఈక్వల్ టు దీని యొక్క స్లోప్ ఎంత -3/4 ఏనమ్మా Yes, sir. Yes, sir. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి 4 ప్లస్ 4 లాంబ్డా ఈక్వల్ టు 9 లాంబ్డా మైనస్ 6 అవుతుంది ఇప్పుడు 4 లాంబ్డా క్లారిటీ సార్ ఈ 4 లాంబ్డా ఎలా తీసుకొస్తే 9 లాంబ్డా మైనస్ 4 లాంబ్డా ఈక్వల్ టు 4 ప్లస్ 6 5 లాంబ్డా ఈక్వల్ టు 10 లాంబ్డా ఈక్వల్ టు 2 ఫ్రమ్ 1 the equation of the required line is x minus 2y minus 3 plus x minus 2y minus 3 plus 2 into ఇంకో ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు x plus 3y minus 2y 6 ఏనా x minus 2y minus 3 2x plus 6y minus 12 equal to 0 అంటే 3x plus 4y minus 15 equal to 0 నెక్స్ట్ తర్వాత పదోది గివెన్ లైన్ సార్ అక్కడ కండిషన్ ఏం అప్లై చేయాలి చెప్పండి L1 is identical equal to L2 is identical equal to అది కూడా ఏమన్నాడు 10th క్వశ్చన్ కూడా ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ పర్పెండిక్యులర్ టు ది లైన్ అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ అన్నాడు అంటే ఇందాక ప్యారలల్ అన్నాడు ఇప్పుడు పర్పెండిక్యులర్ అని ఇచ్చాడు అంటే a1 a2 plus b1 b2 equal to 0 అయినా చేయొచ్చు లేదా ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ -1 అయినా చేసుకోవచ్చు అంతే కదమ్మా Yes, sir. చూడండి ఇది a1 a2 plus b1 b2 చేసుకోవడం ఈజీ ఎలా అయినా చేయొచ్చు చూడండి x minus x plus 3y minus 1 equal to 0 x minus 2y plus 4 equal to 0 next the equation of the line the equation of the straight line passing through the point of intersection of the lines
point of intersection of the lines L1 equal to 0 and L2 equal to 0 is formula L1 plus lambda into L2 equal to 0, where lambda is a parameter. అమ్మమ్మ ఇంకోటి దీన్ని ఇలాగే చేయక్కర్లే, ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు వాడు ఇచ్చిన 2 లైన్లకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసేయండి. ఏమండి ఆ పాయింట్ వస్తుంది కదా, ఈ లైన్ కి ప్యారల్ గా ఉంటుంది, ఆ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. అంటే మనం డైరెక్ట్ గా a into x minus x1 plus b into y minus y1 equal to 0 కూడా చేసుకోవచ్చు కదా. Yes, Yes, sir. sir. అది ఇంకా ఈజీ అయిపోతేమో. Yes, sir. ఎస్ సార్. చూడండి, ఎస్ సార్. మెథడ్ 2 అని చెప్పి చేస్తాను నేను ఇది అయిపోయిన తర్వాత. x plus 3y minus 1 equal to 1 plus lambda into x minus 2y plus 4 equal to 0. This is equation 1 అంటే ఇందులో మళ్ళీ కామన్ తీస్తే 1 plus lambda into x అని వస్తుందండి. Yes, sir. Plus 3 minus 2 lambda into y plus 4 lambda minus 1 equal to 0. ఏమండి since it is perpendicular to the line, ఏమి ఇచ్చాడు 2x plus 3y equal to 0. Then slope of line 1 into slope of line 2 equal to -1. లేదు ఇలాగా ఈ సైడ్ ఇబ్బంది అనుకుంటే a1 a2 plus b1 b2 equal to 0 చేసుకుందాం. a1 a2 plus b1 b2 చేద్దామా? Yes, sir. Yes, sir. Here a1 equal to 1 plus lambda, b1 equal to 3 minus 2 lambda, a2 equal to 1, b2 equal to 3, a1 a2 plus b1 b2 equal to 0. That implies a1 a2 అంటే 1 plus lambda into 1 plus 3 minus 2 lambda into 3 equal to 0. 1 plus lambda plus 9 minus 6 lambda equal to 0. అంటే 10 minus 5 lambda equal to 0. 5 lambda equal to 10, lambda equal to 2. ఏమండి from 1 the equation of the required line is x plus 3y minus 1 plus 2 into x minus 2y plus 4 equal to 0. Simplify చేస్తే x plus 3y minus 1 plus 2x minus 4y plus 8 equal to 0. అంటే 3x minus y plus 7 equal to 0. వచ్చిందమ్మా? Yes, sir. Method 2. Solution లో given lines are x plus 3y minus 1 equal to 0, x minus 2y plus 4 equal to 0. This is the equation 1, this is equation 2. Solving 1 and 2. సార్ ఆన్సర్ రాలేదు సార్. Sir. ఆన్సర్ రాలేదు. రాలేదు 3x sir. X minus 2y plus 8 equal to 0, sir. ఏమా 3x minus 2y plus 8 equals to 0 అని వచ్చింది సార్. 3x minus 2y plus 8 Yes, sir. sir. అవునా? ఎక్కడ ఒకసారి ఆగండి. x plus 3y minus 1, x minus 2y plus 4, x plus 3y minus 1, x minus 2y plus 4, 1 plus lambda into x, 3 minus 2 lambda into y, 1 minus 1 plus 4 lambda minus 1 సరిపోయింది. 1 plus lambda, 3 minus 2 lambda, a1 x plus b1y plus c1 అంటే ఇది b1. తర్వాత ఇది దేని పర్పెండిక్యులర్ గా ఉంది 2 plus 3y అంటే 2 అంటే ఇక్కడ 2 గా తీసుకోవాలని 1 తీసేసుకున్నాను, అది ఎక్కడ వచ్చింది
అంటే ఇది 2 అంటే 2 లాంబ్డా ప్లస్ 2 అంటే ఇది ఎంత అవుతుంది? ఇది ఎంత అవుతుంది? ఇక్కడ పోయింది. ఇదేమవుతుంది? 11 మైనస్ 4 లాంబ్డా ఈక్వల్ టు 0 అవుతుందండి. ఎస్ సార్ 4 లాంబ్డా ఈక్వల్ టు 11, లాంబ్డా ఈక్వల్ టు 11/4 అండి. ఏమండి? ఇప్పుడు చూడండి 11/4 ఇక్కడ 11/4 వేస్తే అప్పుడు ఏమైనా వస్తుంది? 4x ప్లస్ 12y మైనస్ 4 ప్లస్ 11x మైనస్ 22y ప్లస్ 44 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 4x ప్లస్ 11x అంటే 15x మైనస్ 20y ప్లస్ 40 ఈక్వల్ టు 0 అని వచ్చిందమ్మా. ఇప్పుడు చూడండి 5తో డివైడ్ చేయండి. 3x మైనస్ 4y ప్లస్ 10 ఈక్వల్ టు 0 వచ్చిందమ్మా. అమ్మా No, sir. ఇది కూడా రాలేదే. minus 2y plus 8 sir. ఇక్కడ పొరపాటు చేశాను. 2y plus 8 equals to 0 సార్. ఇదేగా వచ్చిందిగా 5 8 0 కదా 40. 2y sir. 2y Yes, sir. Minus 2y వచ్చింది sir. ఆహాహా ఇక్కడ ఇదేంటిది ఈక్వేషన్ ఎలా వస్తుంది? ఎస్ సార్ 3x మైనస్ 2y ప్లస్ 8 అని వచ్చిందా? Yes sir. Yes, sir. 12y minus 22y minus 10 కదా సార్. అదిగోండి అంతేనా? ఎస్ సార్ అది విషయం. ఇప్పుడు చూడండి మెథడ్ 2 చూడండి. సాల్వింగ్ 1 and 2 చేస్తానమ్మా. 1 and 2 చేసేటప్పుడు సబ్ట్రాక్షన్ చేశానా సాల్వింగ్ చేశానా మెథడ్లో? Subtraction చేసాం. సబ్ట్రాక్షన్ చేస్తాను. 1 minus 2 implies x plus 3y minus 1 equal to 0. ఇది కష్టం అవుతాము, మీకు టైం వేస్ట్ ఇది. ప్లస్ 4 ఈక్వల్ టు 0 మైనస్ ప్లస్ మైనస్ 2 క్యాన్సిల్. 5y మైనస్ 5 ఈక్వల్ టు 0, 5y ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు 1 ఫ్రమ్ 1 x ప్లస్ 3 ఇంటూ y అంటే 1 కదా, మైనస్ 1 ఈక్వల్ టు 0 అంటే x ప్లస్ 2 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు మైనస్ 2 అని వస్తుంది. Yes, sir. తీసుకున్నారా మంత్రం? Yes, sir. Yes sir. మైనస్ 2 కామా 1 వస్తుందమ్మా. ఇప్పుడు చూడండి వాడు ఏమంటాడు? ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ passing through the point minus 2 comma 1 and perpendicular to the line x plus 3y equal to 0 is ఇది a ఇది b. ఫార్ములా ఏంటి? b into x minus x1 minus a into y minus y1 equal to 0. b అంటే 3 into x plus 2 minus 2 into y minus 1 equal to 0. 3x plus 6 minus 2y plus 2 equal to 0. అంటే 3x minus 2y plus 8 equal to 0 వచ్చిందండి ఆన్సర్. ఎస్ సార్ ఇది ఇంకా ఈజీగా ఉంటుందండి. Yes, sir. 9th క్వశ్చన్ మెథడ్ 2 చెప్తున్నాను చూసుకోండి. గివెన్ లైన్ సార్ సెటిల్మెంట్ చేసేస్తాను సార్. మెథడ్ 2 ఫార్ములా ఉంది Yes, సార్. చేస్తారైతే Yes, sir. ప్యారల్ ఫార్ములా రాయండి. తర్వాత రాయండి 11th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ మేకింగ్ నాన్ జీరో ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ది కోఆర్డినేట్ యాక్సిస్. ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అంటే మనకి ఏ ఫార్మ్ ఉపయోగించాలి? ఇంటర్సెప్ట్ ఫార్మ్ సార్. ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ఏంటి? x by a plus y by b equals to 1 sir, where x a comma b are intercepts of x comma y. వెరీ గుడ్. అక్కడ ఇంటర్సెప్ట్స్ ఈక్వల్ అన్నాడా? Yes sir. Yes sir. Yes, sir. బి ప్లేస్ లో కూడా మనం ఏ రాస్తే x ప్లస్ వై ఈక్వల్ టు ఏ అని వస్తుందా? Yes sir.
Yes, sir. Yes, sir. ఏమంటున్నాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ మేకింగ్ నాన్ జీరో ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ అంటున్నాడు. ఇప్పుడు ఆ రెండు లైన్లకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూ తీసుకొని అందులో రాస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుందా? Yes, sir. Yes, ఒకసారి sir. చూద్దాం. పాయింట్ sir. ఆఫ్ ఇంటర్సెక్షన్ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, మనం 2 తో మల్టిప్లై చేసాం అనుకోండి సెకండ్ ఈక్వేషన్ ని, ఎంత వస్తుందండి? గివెన్ లైన్ సార్. లేదంటే ముందు ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఈజ్ అని చెప్పి ఏ ఈక్వల్ టు బి అని రాసి ఆ ఫామ్ అంతా మార్చుకుని అలాగైనా రాసుకోవచ్చు. తర్వాత లైన్స్ తీసుకుని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే ముందు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ ఫార్మ్ లైన్ అయ్యి అన్ని చేయొచ్చు. అర్థమవుతుందా? Yes, sir. 2x minus 5y plus 1 equal to 0. x minus 3y minus 4 equal to 0. ఈ రెండు సాల్వ్ చేయాలి. సాల్వింగ్ 1 and 2 అంటే ఇక్కడ -5 -3 1 -4 2 1 -5 -3 1 5 x by 20 plus 3 y by 1 plus 8 1 by -6 plus 5 x by 23 equal to y by 9 equal to 1 by -1 x equal to 23 by -1 y equal to 9 by -1 x equal to -23 y equal to -9. అంటే the point of intersection of given lines, the lines 1 and 2 is the given lines equal to enta -23 comma -9. The equation of the straight line, the equation of the straight line, the equation of the straight line in intercept form is x by a plus y by b equal to 1, given a equal to b, then x by a plus y by a equal to 1, దీని నుండి x plus y by a equal to 1, దీని నుండి x plus y equal to a అవుతుందమ్మా. This is equation 1. Yes, అమ్మో sir. 3. Yes, sir. Since it passes through the point -23 comma -9, then -23 minus 9 equal to a equal to -32. And therefore from 3 the equation of the required line is ఏమవుతుంది? x plus y equal to -32, x plus y minus plus 32 equal to 0. ఏమండి? అంతే. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ టు ది స్ట్రైట్ లైన్. అంటే ఏం చేయాలి చెప్పండి? ఆ లైన్స్ Submit కి చేసేసి- ఫైండ్ అవుట్ చేసి ఆ పాయింట్ కి లైన్ కి Perpendicular Line find ki out చేయాలి sir. perpendicular distance find out చేయాలి. Mod ax1 plus b Mod ax1 plus b1 plus b square root under a square plus b square sir. చేస్తారా సమ్ము? yes sir already. Yes sir. Yes, 13th క్వశ్చన్ చూడండి. Find the value of a if the distance of the points 2, 3 and -4, a from the straight line are equal అంటున్నాడు. అంటే 2, 3 నుంచి ఆ లైన్ స్ట్రైట్ లైన్ కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. అది అలాగే పక్కన ఉన్న పాయింట్ కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ రెండు ఈక్వేట్ చేసుకుని ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 4 మార్క్స్ ఇంపార్టెంట్ అండి. ఇది నేను చెప్పేస్తాను. Sir మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇది అక్కడ వాడు ఏమంటున్నాడు? ఆ రెండు పాయింట్లు ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్ నుంచి వాడు ఇచ్చిన లైన్ డిస్టెన్స్, సెకండ్ పాయింట్ నుంచి వాడు ఇచ్చిన లైన్ డిస్టెన్స్, ఆ రెండు ఈక్వేట్ చేసుకుంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవడం అంతే. చూడండి. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఏమన్నా మాట్లాడలేదు ఇంకా మాట వినపడుతుందా? yes sir కట్ అవుతుంది. గివెన్ లైన్ ఈస్ అంటే నెట్వర్క్ సరిగ్గా లేదా మీకు?
గివెన్ లైన్ ఈస్ ఏమి ఇచ్చడమా 3x plus 4y minus 8 equal to 0. 3x plus 4y minus 8 equal to 0. ఏమండి చూడండి, given the perpendicular distance from the point 2, 3 equal to the perpendicular distance from the point, అలా రాసేనా? Yes, sir. Given లేదంటే లెట్ d1 equal to the perpendicular distance from the point అని చెప్పి అలా తీసుకుని కూడా చేసుకోవచ్చు. ఏం చేద్దాం, డైరెక్ట్ గా చేసేద్దామా లేకపోతే d1 d2 అని తీసుకుని d1 equal to d2 అని చెప్దామా? డైరెక్ట్ గా Given the perpendicular distance from two, 3 to the 2, 3 and minus 4, a distance of the points from the straight line, from the straight line 3x plus 4y minus 8 equal to 0 are equal. అంటే ఇప్పుడు ఏం చెప్పచ్చు మనం చూడండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ లైన్ కి ఏమని వస్తుంది, మాడ్ రాసేనా 3 into 2 ప్లస్ 4 into 3 minus 8 by root a square plus b square అంటే 3 square plus 4 square అంతేనండి, Yes, sir. ఈక్వల్ టు ఇంకోటి ఏమవుతుంది ఇక్కడ కింద అయినా మరి అర్థమవుతుంది మీకు? Yes, sir. Yes, sir. Mod 3 into minus 4 plus 4a minus 8 by root 3 square plus 4 square అంతేగా, Yes, sir. రెండు క్యాన్సిల్. ఇదేమవుతుంది mod 6 plus 12 minus 8 equal to mod minus 12 plus 4a minus 8. ఇదేమవుతుంది 18 minus 8 అంటే 10 గా. Yes, sir. ఇదేమవుతుంది mod 4a minus 20 అవుతుందమ్మా. Yes, sir. ఎస్ సార్. ఇక్కడ 10 ఈక్వల్ టు 2 కామన్ తీయండి, 2a మైనస్ 10 అవుతుంది, లేదా 4 కామన్ తీసేసుకోవచ్చు. 4 కామన్ తీసినా క్యాన్సిల్ అవుతుంది, 2a మైనస్ 10 అవుతుంది. 2 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. స్పేరింగ్ అని బోత్ సైడ్ చేసేయండి, చేస్తే 25 ఈక్వల్ టు ఇదేమవుతుంది 4a స్క్వేర్ ప్లస్ 100 మైనస్ 2 10s 20 40a అవుతుంది. Yes, sir. Yes, sir. అంటే ఇప్పుడు 4 స్క్వేర్ మైనస్ 40a ప్లస్ 75 ఈక్వల్ టు 0 ఏనండి. Yes, sir. ఇప్పుడు 75 into 4 కదా, 75 25 into 3 అని రాసుకోవచ్చే, Yes, sir. Yes, sir. లేదా 15 5s అని రాసుకోవచ్చే. Yes, sir. ఎస్ సార్. 15 5s అని రాసినా అవ్వట్లేదు. 25 3s 25 25 12s వస్తుంది. 25 into 3 25 into 12 75 25 into 12 40 రావాలి. అంటే 300 వస్తుంది ఇది, అంటే 30 10s అండి. ఏమండి 75 4s అంటే 300 అండి, 300 అంటే 30 into 10 ఎస్ సార్. అంటే 4a స్క్వేర్ మైనస్ 30a మైనస్ 10a ప్లస్ 75 ఈక్వల్ టు 0. అర్థమైందమ్మా? Yes, sir. ఎస్ సార్. ఏం కామన్ చేయొచ్చు, 2a కామన్ చేయొచ్చమ్మా. 2a ఇంటూ 2a మైనస్ 15 అవుతుందమ్మా. ఈ రెండింటిలో ఏం కామన్ చేయొచ్చు, మైనస్ 5 కామన్ తీస్తే 2a మైనస్ 15 అవుతుందమ్మా, ఈక్వల్ టు 0. దీని నుండి 2a మైనస్ 15 ఇంటూ 2a మైనస్ 5 ఈక్వల్ టు 0, అంటే 2a మైనస్ 15 ఈక్వల్ టు 0 ఆర్ 2a మైనస్ 5 ఈక్వల్ టు 0, అంటే 2a ఈక్వల్ టు 15
a equal to 15/2 or 2a equal to 5, a equal to 5/2. అంతేనమ్మా? Yes, sir. Yes, sir. అంతే సార్. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది సర్కంసెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్స్. మీరు చేస్తారా ఇది? Yes, sir. Yes, sir. చూడగా మీకు ఏమైనా అనిపిస్తుందా? Sir. Yes, ఆ sir. లైన్స్ అనిపిస్తుందా? Perpendicular అవుతున్నాయి sir. కాబట్టి మీరు 2 మెథడ్లో చేయండి అమ్మాయి. Yes, sir. ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ చేసుకోవడం ఏబీ బర్ బీసీ బర్ సిఏ బర్ అనుకోండి. ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ చేయండి, -1 అయిపోతుంది. ఆ రెండింటిలో కామన్ గా వెట్టెక్స్ ఏదో చూసుకోండి. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే మీకు పాయింట్ వచ్చేస్తుంది. అది ఈజీగా అయిపోతుంది. మామూలు మెథడ్ ఒకటి చేయండి. అర్థమవుతుందా? Yes, sir. Yes. చేస్తారమ్మా? Yes, sir. Yes, sir. Yes, sir. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఈ థీటా ఇస్ ది యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ అని చెప్పించాడు. దాని ఫైండ్ ది వాల్యూ ఆఫ్ sin థీటా అన్నాడు. ఫార్ములా ఉంది కదా a1 b2 - a2 b1 అని. అవునా? Yes, ఆ sir. ఫార్ములా అప్లై చేస్తే లైన్స్ ఏ ఫామ్ లో మార్చాలి? జనరల్ ఫామ్ లో మార్చేసుకోవడమే. అర్థమవుతుందమ్మా? Yes, Yes, sir. sir. చేస్తాం sir. ఇది చెప్పేస్తానమ్మా, మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడ్డాం. 2 మార్కులకు ఇంపార్టెంట్ ఇది. గివెన్ లైన్ సార్ x/a + y/b = 1. దీని నుండి bx + ay = ab అనండి. Yes, sir. bx + ab = 0 ఏనమ్మా? Yes, sir. నెక్స్ట్ x/b + y/a = 1. దీని నుండి లేదంటే ఇంకోలా కూడా చేయొచ్చు. cos θ ఫైండ్ అవుట్ చేసి sin θ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. a1 a2 ప్లస్ డైరెక్ట్ గా. ఎందుకంటే ఇంకోలా కూడా చేయొచ్చు. లేకపోతే ఇది a1 = 1/a, b1 = 1/b అలా కూడా చేసుకోవచ్చు కదమ్మా. Yes, sir. చూడండి, ax + by = ab, ax + by - ab = 0. This is equation 2. Let theta be the angle between the lines 1 and 2. Then sin theta = formula ఏంటి? mod a1 b2 - a2 b1 b1 by Of A1 root square. of A1 B1 square plus B2 square. B2. అవునమ్మా? Yes, sir. Yes. అంటే mod a1 b2 అంటే ఇక్కడ చూడండి, a1 అంటే ఇది, a1 = b, b1 = a, a2 = a, b2 = b. a1 b2 అంటే ఎంత అవుతుంది? a1 b2 అంటే b స్క్వేర్. Yes, sir. a2 b1 అంటే a స్క్వేరే కదా, బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ + b1 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? a స్క్వేర్ + b. Square. అలాగే a2 స్క్వేర్ + b2 స్క్వేర్ అంటే a స్క్వేర్ + b స్క్వేర్. అవునా? దట్ ఈక్వల్ టు b స్క్వేర్ - a స్క్వేర్ బై a స్క్వేర్ + b స్క్వేర్ అవుతుందమ్మా. Yes, sir. ఆన్సర్ ఇచ్చడం ఎందుకనే? sin θ వాల్యూ కదా అడిగాడు. Yes, sir. అయితే పని చేయండి, ఇక్కడ మైనస్ కామన్ తీసుకోండి, a స్క్వేర్ - b స్క్వేర్ కింద రాసుకోండి. మరి ఆడిచ్చింది రావాలంటే అర్థమవుతుందా? a స్క్వేర్ + b స్క్వేర్ హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, mod ఉంది కాబట్టి మైనస్ పోతే స్క్వేర్ మైనస్ కామన్ తీస్తే a స్క్వేర్ - b స్క్వేర్ అయింది. 2 మల్టిప్లై చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. a స్క్వేర్ mod ఉంది కాబట్టి మైనస్ పోతే a స్క్వేర్ - b స్క్వేర్ బై a స్క్వేర్ + b స్క్వేర్. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. Yes, sir. అదమ్మా విషయం. మీరు కొద్దిగా మరి జాగ్రత్తగా చేయాలమ్మా సర్కమ్ సెంటర్ అవిని.